బ్రేకింగ్ న్యూస్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల సంఘ నిబంధనల ఉల్లంఘన మీద అధికారులు సీరియస్ అయ్యారు. అయితే ఓటర్ కార్డులను నవీన్ యాదవ్ పంపిణీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యగా భావించిన ఎన్నికల సంఘం మదననగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్. అయితే నవీన్ యాదవ్ మీద BNS 170, 171, 174తో పాటుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు అధికారులు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా పరంగా కూడా చాలా చర్చగా మారుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైన్ లో ఉన్నారు. ఎస్ క్రాంతి, ఇప్పుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు నమోదైంది. అసలు ఈ క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేశారు, అసలు ఎప్పుడు ఈ కేసును నమోదు చేశారు? కౌసల్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నిన్ననే షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ వన్ ఆఫ్ ద సీరియస్ ఆస్పిరెంట్ గా మనకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కూడా లోకల్ అభ్యర్థులను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ నవీన్ యాదవ్ బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయనకు టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీసీలకు పెద్దపీట వేయడంతో పాటుగా హైదరాబాద్ నగరంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం, తద్వారా జూబ్లీహిల్స్ లో పక్కా గెలుపు సాధించాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్న తరుణంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఈరోజు కాసేపటి క్రితం మధురానగర్ పోలీస్ స్టేషన్ లో నవీన్ యాదవ్ పైన కేసు నమోదైంది. దీనికి కారణం ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, నిన్న షెడ్యూల్ వచ్చిన అనంతరం నిన్న ఈవినింగ్ మధురానగర్ బస్తీల్లో ఇవి ఎక్కువగా కూడా ఈ మధురానగర్, రెహమత్ నగర్, ఎర్రగడ్డ ఏరియా కంప్లీట్ గా బస్తీ ఏరియాస్ ఉంటాయి. ఈ ఏరియాల్లో నవీన్ యాదవ్ కు చాలా మంచి పట్టుంది. ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓటర్ కార్డుల పంపిణీ అనేటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ ని కాంగ్రెస్ పార్టీ అది షెడ్యూల్ రావడానికన్నా ముందుగానే షెడ్యూల్ చేసుకుంది. అందులో భాగంగా నవీన్ యాదవ్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఓటర్ గుర్తింపు కార్డులను పంచుతున్నట్టుగా ఒక వీడియో అయితే ప్రస్తుతం, ఫోటో అయితే ఒకటి వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమం చేపట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కారణంగానే దీన్ని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత సార్వత్రిక ఎన్నికల టైంలో ఓట్ చోరీ అనేటువంటి ఇది జరగడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘంని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా అనేక లక్షల కోట్లాది ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గం నుండి చోరీకి గురయ్యాయి. ఆ కారణంగానే బీజేపీ విజయం సాధించింది అని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకుంది. వార్డుల వారీగా, బూతుల వారీగా ఓటర్లు ఎంతమంది నిజమైన ఓటర్లా కాదా అనేటువంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే అన్ని అర్హతలు కలిగినటువంటి సరైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా ఈ ఓటర్ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిన్న నవీన్ యాదవ్ మధురానగర్ బస్తీలో చేపట్టారు. ఈ కార్యక్రమం కోడ్కు విరుద్ధమైంది. షెడ్యూల్ వచ్చిన అనంతరమే కోడ్ అమల్లోకి వస్తుంది. కోడ్కు విరుద్ధంగా నవీన్ యాదవ్ ఈ ప్రోగ్రాం తీసుకున్నారు అనేటువంటి ఒక ఆరోపణలతో మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి రజనీకాంత్ అనేటువంటి అధికారి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. రైట్. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫు నుంచి ఆస్పైరెంట్ గా ఉన్న నవీన్ యాదవ్ మీద కేసు నమోదు చేయడం అనేది, ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉందా? అంటే ఎవరైనా రాజకీయ కక్షపూరితంగానే ఇలా చేశారా? నిజానికి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో బలమైన క్యాండిడేట్. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన టికెట్ కన్ఫర్మ్ అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రధాన ప్రత్యర్థులుగా ఇక్కడ నవీన్ యాదవ్ కు ఇటు బీఆర్ఎస్ మాగంటి సునీత ఉన్నారు. అలాగే బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నప్పటికీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కాలేదు. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు కోడ్ తీసుకున్నట్టయితే నిన్నటి నుండి కూడా కోడ్ అమల్లో ఉంది. ఈ కోడ్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎట్లాంటి పొరపాట్లు జరిగినా, ఎట్లాంటి తప్పులు జరిగినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. పోలీసులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నేరుగా కేసు ఫైల్ చేయమని చెప్పేటువంటి అధికారాలు కావచ్చు, మరే ఇతర అధికారాలు కూడా
కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు నరేంద్ర మోడీ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి నవీన్ యాదవ్ అనుచరులు ఆరోపిస్తున్న దాని ప్రకారం ఉద్దేశపూర్వకంగానే నేరుగా నవీన్ యాదవ్ ని ఎదుర్కోలేకనే బీజేపీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు, ఇక్కడ మరీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసు నమోదు చేయించారనేటువంటిది నవీన్ యాదవ్ వర్గాల ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ మీద ఈ కేసు అనేది ఎంతవరకు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్ని ప్రభావితం చేయగలుగుతుంది? కౌశల్య, ఇక్కడ నవీన్ యాదవ్ పైన బిఎన్ఎస్ 170, 171, 172 పైన కేసు నమోదు చేశారు. ఇవి క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్స్. వీటితో పాటుగా ప్రజాప్రాతినిధ్య చట్టం ఆధారంగా కూడా కేసు ఫైల్ చేశారు. వాస్తవానికి ఇక్కడ జరిగింది కేవలం ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ మాత్రమే. ఓటర్ గుర్తింపు కార్డు అనేటువంటిది అది ప్రతి ఒక్కరి హక్కు. కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్ గా ఇవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆస్పిరెంట్స్ వాళ్ళకు సంబంధించిన అనుయాయులు కావచ్చు, అనుచరులు కావచ్చు, మరి ముఖ్యంగా ఓట్ చోరీకి సంబంధించిన ఇష్యూ ఇక్కడ పెద్ద ఎత్తున తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఫేక్ ఓటర్లను గుర్తించేందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ తీసుకుంది. ఇందులో భాగంగానే నవీన్ కుమార్ యాదవ్ ఓటర్ గుర్తింపు కార్డులను మాత్రమే పంచారు. ఇది వాస్తవానికైతే ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ అనేటువంటిది కోడ్ ఉల్లంఘించినట్టుగా కాదు. ఎందుకంటే ఇది అఫీషియల్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కార్డుగానే దీన్ని ఇక్కడ మనం చూడాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వాళ్ళకు డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, లేదా మరే ఇతరమైన వ్యక్తిగతమైన ఫేవర్ కావచ్చు, లేకపోతే అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు లేకపోతే అధికార దుర్వినియోగం చేయడం లాంటి వాటికి సాధారణ కేసులే వేస్తుంటారు. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టుగా నవీన్ యాదవ్ వర్గాలు, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది క్రిమినల్ కేసు అయ్యేటువంటి పరిస్థితి లేనటువంటి ఇష్యూ అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు ఫైల్ చేసినట్టుగా స్పష్టమవుతోంది. కానీ ఈ కేసు వల్ల రేపటి రోజున నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసినా పోటీ చేయడంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదురయ్యే సమస్యలు అయితే ప్రస్తుతానికి లేవనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ క్రిమినల్ కేసుని నవీన్ యాదవ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, అంటే ఆయన ఏ విధంగా అడ్డుకుంటారు దీన్ని? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు మరియు ఆయన లాయర్స్ ఒకరు ఇద్దరు కూడా మధురానగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కేసుకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి కౌంటర్ దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, అంటే క్రిమినల్ కేసు ఫైల్ అయిన నేపథ్యంలో నవీన్ యాదవ్ ను అరెస్ట్ చేస్తారా, చేసినా కూడా ఎలాంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు, ఒకవేళ కనుక అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి, అరెస్ట్ ను అడ్డుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు కోర్టులో ఉన్నాయి అనేటువంటి విషయంపై వాళ్ళు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల సంఘ నిబంధనల ఉల్లంఘనల మీద అధికారులు సీరియస్ అయ్యారు. ఓటర్ కార్డులను నవీన్ యాదవ్ పంపిణీ చేశారు. అయితే ఈ కారణంగానే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా ఎన్నికల సంఘం భావించింది. ఈ నేపథ్యంలోనే మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. నవీన్ యాదవ్ మీద బిఎన్ఎస్ 170, 171, 174తో పాటుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. మరి దీన్ని సవాల్గా తీసుకొని నవీన్ యాదవ్ ఏ విధంగా కార్యాచరణ మొదలు పెడతారు, అంటే ఈ కేసుని ఎలా ఎదుర్కొంటారనేది మనం వేచి చూడాలి. మరి ఈ అంశం ఏదైతే ఉందో అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఏమన్నా ఆటంకాన్ని కలిగిస్తుందా అనేది మనం ముందు వేచి చూడాలి.